ఓపెన్ సర్జరీ అయితే ఏం చేస్తామంటే ఈ రకంగా మొత్తాన్ని కట్ చేసేసి తీసేసేస్తాం. దీనివల్ల ఏంటంటే కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది, డ్రెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి, 45 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మన లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం దీన్ని, ఇది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. సో ఇంటర్నల్గా ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ చేసేసుకొని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ చిన్న కోత పెట్టేసి చీమంతా లాగేసి ఈ రోడ్ ఏదైతే ఉందో ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం లేజర్తో కాల్చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ కోత లేదు, మనకి కోత లేదు కాబట్టి పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ ఈ కోత లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, వాళ్ళు అసలు రెస్ట్ అవసరమే లేదు. మనం ఇంతకుముందు ఓపెన్లో అయితే 45 days బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బట్ దీనిలో ఒక్కరోజు కూడా రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ ఇమీడియట్గా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓపెన్ సర్జరీ చేసినా, ఒకవేళ లేజర్ సర్జరీ చేసినా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేసినా కానీ ఇందులో సక్సెస్ రేట్ చూసుకుంటే ఓన్లీ 70 to 75% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మిగతా 20-25% ఏమైంది అంటే కనుక ఈ 20-25% ఏదైతే ఉందో ఇది పేషెంట్ యొక్క చేతిలో ఉంటుంది అన్నట్టు. సో పేషెంట్ హ్యాండ్లో ఉంటుంది.